ఈ తరం వారికి ఉరవకొండ గురించి గుర్తు చేయాలి. 30 ఏళ్ల క్రితం మనం వచ్చినటువంటి ఈ తార్ రోడ్డు సింగిల్ రోడ్డు. 70% గ్రామాలకి రోడ్లు లేవు, తాగునీళ్లు లేవు. ఇప్పుడుది దాదాపు 30 గ్రామాల్లో ఫ్యాక్షన్తో నలిగిపోయినటువంటి కుటుంబాలు, చితికిపోయినటువంటి ఆర్థిక పరిస్థితులు, మరోవైపు నక్సలిజంతో భూములు వదిలిపోయినటువంటి రైతాంగం. అట్లాంటి పరిస్థితుల్లో కూడా కడుపులో పెట్టుకుని మా బిడ్డగా మీరు నన్ను పెంచారు, ఇక్కడి దాకా రాజకీయంగా నన్ను పెంచారు అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నా. మరి అట్లాంటిది ఆనాడు 95లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు ఇదే ఉరవకొండలో హంద్రీనీవా సుజల స్రవంతి కాలువకి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాం. నందమూరి తారక రామారావు గారి ఆలోచనలకి ఆచరణ రూపం చుట్టినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు హంద్రీనీవా నుంచి జీబీసీకి నీళ్లు ఇచ్చి పంటను కాపాడాడు. ఈరోజు ఒక్క చుక్క నీటి కోసం రోడ్డెక్కి పోరాడితే ఒక్క పూట కూడా అరికాలు తడిగాని నీళ్లు ఇవ్వలేనటువంటి ఈ దుర్మార్గులకు రైతుల గురించి మాట్లాడేటువంటి హక్కు ఉందా అని నేను అడుగుతూ ఉన్నా. ఓ అసమర్థుడు విశ్వేశ్వర రెడ్డి, చేతగాని దద్దమ్మ ఈ రాష్ట్ర ప్రజానీకానికి 5 ఏళ్ల అధికారాన్ని ఇస్తే ఉరవకొండ వెనుకబాటుతనానికి కారణమైనటువంటి పరిస్థితి. ఈరోజు తెలుగుదేశం పార్టీ పొయ్యావల కేశవ్ చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి గుర్తుకొస్తుంది, విశ్వేశ్వర రెడ్డి గారు అంటే భూ కబ్జాలు గుర్తుకొస్తాయి. ఇది ఉరవకొండ చరిత్ర. ఒక్కసారి గుర్తు చేద్దాం. ఏ ఒక్కటైనా 5 ఏళ్లలో ఒక్క బిల్డింగ్ అయినా చూపించగలరా అని నేను అడుగుతున్నా. ఈ వేసినటువంటి నేషనల్ హైవే మేము వేసిందే, నియోజకవర్గంలో వేసిన బీటీ రోడ్లు తెలుగుదేశం వేసిందే, ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి భవనాలు కట్టింది మేమే, జూనియర్ కాలేజీకి డిగ్రీ భవనాలు కట్టింది మేమే, హాస్పిటల్కి భవనాలు కట్టింది మేమే, లెక్కలేనన్ని ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చింది మేమే, రైతులకు వేలాదిగా పంప్ సెట్ కనెక్షన్లు ఇచ్చింది మేమే, చెరువులకు నీళ్లు ఇచ్చింది మేమే, కాలువలు తవ్వించింది మేమే. అది ఈ అధినాయకుడి ఆశీస్సులతో సాధించగలిగినటువంటిది అనేటువంటి సందర్భంగా గుర్తు చేస్తున్నా. అది తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాంత రైతాంగం మీద ఉన్నటువంటి నమ్మకం, ఒక కోరికతో పనిచేసేటువంటి మనస్తత్వం తెలుగుదేశం పార్టీది. 18,000 ఇళ్లని ఆ రోజు మంజూరు చేసినటువంటిది. ఆర్టీసీ డిపో కట్టింది మేమే. ఒక్కటి చూపించుకోవడానికి ఒక్కటైనా ఉందా అని నేను అడుగుతున్నా ఈ నాయకుల్ని. తెలుగుదేశం పార్టీ వస్తే ఆగిపోయినటువంటి ఆమ్దేల లిఫ్ట్ ఇరిగేషన్ ని ప్రారంభిస్తాం. అధ్యక్షుల వారు ఏవైతే ప్రారంభించారో వజ్రకరూరు, తట్రకల్లు, గూలిపళ్ళ మీద వెళ్లే పనులు వేగవంతంగా పరుగులు పెడతాం. కొట్టాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ని పరుగులు పెట్టిస్తాం. జీడిపల్లి బాధితులకు ముంపు పరిహారాన్ని ఇస్తాం. చేనేత కాంప్లెక్స్ గా ఉరవకొండని అభివృద్ధి చేస్తాం. మైనారిటీలకు షాదీఖానా ఆగిపోయిందాన్ని నిర్మాణం చేస్తాం. హంద్రీనీవా జీబీసీ లింక్ కెనాల్ ఏదైతే ఆగిపోయిందో ఏర్పాటు చేస్తాం. ఉపాధి కల్పనకు గార్మెంట్స్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఉరవకొండ చరిత్రని తిరగరాసేటువంటి సమయం ఆసన్నమైంది. అయిందా లేదా? అయిందా లేదా? బాలకృష్ణ గారి సినిమా డైలాగ్ చెప్పుకుందామా? హిస్టరీ రిపీట్స్, హిస్టరీ రిపీట్స్. 1994లో ఉరవకొండలో తెలుగుదేశం జెండా ఎగిరింది, రాష్ట్రంలోనూ తెలుగుదేశం జెండా ఎగిరింది. 2024లో రాష్ట్రంలో అధికారం మనదే, ఉరవకొండ మనదే. 1994 రిపీట్స్ ఇన్ 2024. ఈ అవకాశాన్ని మన మీద ఎన్నో పనులున్నా ఉరవకొండ సమావేశాన్ని ప్రేమతో పెట్టుకుని ఇక్కడికి విచ్చేసినటువంటి అధినాయకుడికి మా రైతుల తరఫున, మా యువకుల తరఫున, మా చేనేత కార్మికుల తరఫున హృదయపూర్వకంగా మీకు రుణపడి ఉన్నామని తెలియజేస్తున్నాం. మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది మీరే. మా తలరాతల్ని మార్చగలిగే దేవుడు మీరే అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ, మీరేదైతే చేశారో వాటిని పరుగులు పెట్టించండి, మా జీవితాల్ని మార్చండి అని హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు.